ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః, ఓం శ్రీ రామాయ నమః. ఇక్కడ ఈరోజు 14వ ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన విషయాలు ఈ అయోధ్యకాండలో మనం తెలుసుకుంటున్నాం. ప్రజల అభిప్రాయం అడిగాడు కదా శ్రీరామచంద్రుని గురించి, ఏమిటి ఇలా పట్టాభిషేకం చేయడానికి మీకు ఇష్టమేనా అని దశరథుడు అడిగారు కదా. వారు పోయిన భాగంలో మన 13వ ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాలతో పాటు మరికొన్ని ఇలా చెప్తున్నారు. అవేమిటో కూడా శ్రద్ధగా చూస్తాం. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, అతడు శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడు, ప్రజలకు ఆనందము కలిగించడములో చంద్రుని వంటి వాడు. చంద్రుడు ప్రకాశవంతుడు, చంద్రమో మనసో జాత అన్నారు. అటువంటి మన ప్రకాశం కలిగినటువంటి వాడు. బుద్ధిలో బృహస్పతి, దేవతల గురువైన బృహస్పతి. క్షమలో పృథ్వీ భూదేవి. సత్యవాక్పాలనలో ధర్మదేవత. చూసారా, ఒక్కొక్క విషయంగా రాముణ్ణి ఎలా ఉపమానంగా చెప్తున్నారో చూడండి. అలాగే పరాక్రములో దేవేంద్రుడు. ఇన్ని విధాలైనటువంటి గుణగణాలు. అంటే ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుని వంటి వాడు, ప్రకాశవంతమైన వాడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, దేవతల గురువు. క్షమలో ఓర్పులో పృథ్వీ దేవత, భూదేవత లాంటి వాడు. సత్యవాక్పాలనలో ధర్మదేవత. అలాగే పరాక్రమములో దేవేంద్రుడు. దేవతలకు మానవులకు తెలిసిన గొప్ప అస్త్రాలన్నీ అతని ఆధీనంలో ఉన్నాయి అని ప్రజలు ఇలా అంటున్నారు. ఇక అతడి స్వభావము ఎంత సుకుమారమో నిర్ణయం అంత తిరుగులేనిది. ఆయన ఎంత స్వభావములో తను ఎంత సుకుమారమైన వాడో, అతడు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం అది తిరుగులేదంటే, అంటే వాక్కు శుద్ధి కలిగిన వాడు, తన మాటను నిలబెట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి మహాపురుషుడు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలలో ఎవరికి దుఃఖం కలిగినా తనకే దుఃఖం కలిగినట్టు. చూసారా, ఇంతమంది ప్రజలు నేను పాలిస్తున్నాను కదా అంటే, ఎవరికి ఎలాంటి కీడు జరిగినా అయ్యో వాళ్ళకి ఇలా జరిగింది అని తాను కూడా తన బాధగా తీసుకుంటాడు. అందుకే వాల్మీకి ఇక్కడ అద్భుతంగా చెప్పాడు, వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః. ఇతరులు ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధ తనగా బాధకని దుఃఖిస్తాడు. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరికి ఆనందం కలిగినా కొడుకు అభ్యుదయం చూసే పొంగిపోయే తండ్రిలాగా ఉంటాడట. చూసారా, ఎవరికి ఆనందం కలిగినా ఒక తండ్రి తన కుమారుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అనే విధంగా సంతోషపడతాడో, తన ప్రజలలో ఏ విధంగా కూడా ఎవరైనా ఆనందపడితే, అంటే దుఃఖపడితే ఆ దుఃఖము తనకు కలిగినట్లుగా, ఎవరైనా సుఖపడి ఆనందం కలిగితే తండ్రి తన కుమారుడు ఆనందపడిన, అంటే ఎంతటి మహోన్నతుడైన గుణాలు కలిగిన వాడో చూడండి వాల్మీకి వర్ణిస్తున్నాడు శ్రీరాముడి గురించి. ఇక బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. రాజా, రాముడిలో అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయి. మహారాజా, రాజ్యములో ఉన్న ప్రజలందరూ, స్త్రీలు, బాలులు, వృద్ధులు సహా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాముడి శ్రేయస్సు కోసం దేవతలకు పూజలు చేస్తాం. చూసారా, అటువంటి రాముడి కోసమే ఈ యొక్క అయోధ్యలో ఉండేటువంటి స్త్రీలైనా, బాలులైనా, వృద్ధులు ఎవరైనా సరే ఉదయం సాయంత్రం రాముడి యొక్క క్షేమం కోసమే దేవతలకు పూజ చేస్తాం. అంటే ఎంతటి ప్రేమను పొందాడో చూడండి జనాల్లో. మా అందరి మనస్సుల్లో ఉన్న కోరికను ఈరోజు నీవు తీరుస్తానంటున్నావు, అంతకంటే ఆనందమే ఉన్నది. ఆహా, ఎంత గొప్ప! మా రాముడి కోసం మేము అందరూ కూడా దేవతలకు పూజలు చేస్తున్నాం. మా రాముడు క్షేమంగా ఉండాలంటే ప్రజలలో ఎటువంటి గొప్ప ఆనంద భాగ్యాన్ని పొందినవాడో చూద్దాం రాముడు. అందుకే రాముడు ఆదర్శవంతుడైనాడు గుణగణాల్లో. కాబట్టి మా అందరి మనస్సుల్లో ఉన్న కోరికను ఈరోజు నువ్వు తీరుస్తానంటున్నావు, ఇంతకంటే ఆనందం ఏమున్నదని అందరూ అన్నారు. ఇక నీవు నీకోసం రాముడికి రాజ్యాభిషేకం చేస్తానంటున్నావు, మేము మా అందరి కోసం రాముడికి రాజ్యాభిషేకం చేయమని కోరుకుంటున్నాం.
నువ్వేమో నాకు వయసు అయిపోయింది, ఇక నేను భరించలేను, వార్ధక్యం చేత నేను యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటున్నావు. ఓ రాజా, ఓ దశరథ, మేమేమనుకుంటున్నాం, మా అందరి కోసమే రాముణ్ణి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నామని మేము ఆనందంగా అనుకుంటున్నాం. దశరథుడు ఆ మాటలు విని ఆనందపడ్డాడు. ఓహో, ప్రజా రంజకుడు కాబట్టి జనవాక్యంతో కర్తవ్యమని సంస్కృతంలో వాక్యం, జనులు ఏమి చెప్తే అది పాటించాలా, ఆ విధంగా చేయాలన్నట్టుగా రాజు సంతోషించాడు. దశరథుడు వెంటనే రాముణ్ణి తీసుకురమ్మని సుమంత్రుణ్ణి పంపాడు. రాముడు రాజసభలో ప్రవేశిస్తుంటే అందరూ అతన్నే చూశారు. తన రథసారథిని పంపాడు రాముణ్ణి తీసుకురాని. రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణి. రాముడు రూపంతో ప్రజల చూపుల్ని, సుగుణాలతో వారి మనస్సులను దోచుకుంటున్నారు. రాముడు రాజ్యసభలో వెంటనే వచ్చాడు. సుమంత్రుడు తీసుకొని వస్తే ఆ రాముడిని చూశారు, ఆ రాముడి యొక్క అందాన్ని చూశారు, ప్రజలు అతని చూపులను చూశారు, సుగుణాలను వారి మనస్సుల్లో ఆనందంగా దోచుకునే విధంగా అతన్ని చూసి ఆనందపడుతున్నారు. గంధర్వ రాజులా నడిచి వచ్చాడు. అంజలి ఘటించి నిలిచిన రాముణ్ణి దశరథుడు అక్కున చేర్చుకున్నాడు. సువర్ణమయమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. బంగారు సింహాసనం పైన రాముణ్ణి కూర్చోబెట్టాడు. మనసులో నిండిన ఆనందం మందహాసంగా ముఖం మీదకు రాగా ఆ మహారాజు ఇలా అన్నాడు. ఇంతసేపు నా రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలన్నా తన మనసులో అనుకున్నాడు కదా, ఆ ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తపరిచి ఇలా అంటున్నాడు రాముడితో, రామా, నీవు అత్యంత యోగ్యురాలైన నా పట్టమహిషి కడుపున పుట్ట. చూసారా, కౌశల్య కూడా ఎంతటి గొప్పతనాన్ని ఇస్తున్నాడు. రామా, నువ్వు ఎవరి కుమారుడు? అద్భుతమైనటువంటి యోగ్యురాలైనటువంటి కౌసల్య కుమారుడు. అందుకే మనం సుప్రభాతం చదివేటప్పుడు కూడా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే అని ఆ విధంగా కౌసల్య అన్నటువంటి కౌసల్య కుమారులుగానే ఆ రాముణ్ణి మేలుకొలిపినట్టుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా మన రోజు సుప్రభాతం ఉషక్కాలంలో చెప్పేటప్పుడు కూడా ఆ కౌసల్య అన్నటువంటి పేరుతోనే ఆ తల్లి యొక్క గుణగణాలు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరసార్దూలం కర్తవ్యం దైవమానికం అని అద్భుతంగా ఆ రాముడి యొక్క గుణగణాలుగా సాక్షాత్తు మహావిష్ణువే ఆ యొక్క త్రేతాయుగంలోని రాముడుగా, ద్వాపరయుగంలోని కృష్ణుడుగా మనము కలౌ వెంకటనాయక అని వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతని ఆ కలియుగ వెంకటేశుడు పిలిచిన పలికే దైవం, వరాలిచ్చే కోడేటి రాయుడిని మనం ఎలా స్తుతిస్తామంటే ఆనాటి త్రేతాయుగపు రాముడుగా, ద్వాపరయుగపు కృష్ణుడుగా సాక్షాత్తు వెమ్మనగా పాపములను కటా పోగొట్టేటువంటి వెంకటేశ్వరుని మనం ఈ కలియుగంలో స్వామిని ప్రార్థిస్తున్నామంటే ఆ తిరుమల వాసుడు కూడా ఎంతటి మహావిష్ణు స్వరూపంగా నాటి రాముడు కృష్ణుడి యొక్క స్వభావాలు కలిగినట్టుగా మనం ఆనందంగా తలుచుకోవడానికి కూడా సుప్రభాతంలో కూడా ఈ విధంగా చెప్పడం అద్భుతమైన విషయంగా 14వ శతాబ్దంలో అనంగలాచార్యునతను ఈ సుప్రభాతాన్ని 70 శ్లోకాల్లో రచించి నేటికి నానాటికి కూడా ఈ సుప్రభాతం అద్భుతంగా స్వామికి మేలుకొలుపుల ఉషక్కాలంలో ఉందంటే అటువంటి విధంగా ఆ యొక్క శ్లోక భావనలోనే కౌసల్యా సుప్రజా రామ అనగానే అటువంటి కౌసల్యకు అద్భుతమైన కుమారుడుగా నువ్వు ఉన్నావు. అలాగే ఇంకా అంటున్నాడు దశరథుడు అనే మనం సందర్భోచితంగా చెప్పుకునే అవకాశం ఏర్పడింది. నా జ్యేష్ఠ కుమారుడివి అని అంటున్నాడు, నా పెద్ద కొడుకయ్యా, గుణశ్రేష్ఠుడివి, నీ సద్గుణాల చేత దేశ ప్రజలందరి మన్ననలు పొందావు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్న శుభముహూర్తములో నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను. చూసారా, కర్కాటక రాశిలో ఉన్నదే పుష్యమి నక్షత్రం కాబట్టి అటువంటి చంద్రుడు రాస్యాధిపతి కర్కాటక రాశికి. అటువంటి ప్రకాశవంతమైనటువంటి చంద్ర కిరణాల సోయగంతో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు రేపు నీకు సుముహూర్తములో యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నానని తాను ప్రకటించేశాడు రాముడితో. నీవు మంచి చెడులు అన్నీ తెలిసిన వాడివి, సహజంగానే వినయశీలివి,
రాజు అయ్యాక మరింత వినయం అలవాటు. చూసారు, రాజు లక్షణాల గురించి ముందే హెచ్చరిస్తున్నాడు. నువ్వే ఇప్పటికే వినయం కలిగిన వాడివి, కానీ నువ్వు రాజు అయిన తర్వాత ఎలాంటి అహంకారాలు లేకుండా వినయంతో అలవర్చుకొని అందరితో సమానంగా ప్రేమతో ఉండాలి. నా అనుభవంతో చేస్తున్న రాజ్య పాలన అత్యంత బాధ్యతాయుతమైనది. చాలా బాధ్యతగా కలిగింది. రాజ్యపాలన చేయాలంటే అంత ఆషామాషి కాదు. కాబట్టి ఎంతో వినయంగా ఉండాలని ముందే హెచ్చరిస్తున్నాడు తన అనుభవంగా. రాజు ఎప్పుడూ మనస్సును పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలంటే తన యొక్క కట్టుబాటులో సంయమంగా ఉండాలి. ఆవేశాలు పనికిరావు. అలాగే రాజ్యాధికారం చేతికి రాగానే కామ క్రోధాలని అరిషడ్ వర్గాలు మనకు తెలియకుండా పెరిగే ఆ ప్రమాదం ఉంది. చూసావా, ఎప్పుడైతే నాకు రాజ్యం వచ్చింది అనుకున్నామో ఈ క్షణంలోనే మనల్ని చుట్టుముట్టేస్తాయి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గం. కాబట్టి ఆ కామానికి ఆ క్రోధానికి మనము చోటు ఇవ్వకూడదు అని ముందే హెచ్చరిస్తున్నాడు. అంటే రాజు ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని గురించి ముందే హెచ్చరిస్తున్నాడు దశరథుడు. కామాన్ని అణిచిపెట్టకపోతే 10 వ్యసనాలు, అలాగే క్రోధాన్ని అదుపులో ఉంచకపోతే 8 వ్యసనాలు మనము గ్రహించేలోగా మనల్ని లొంగ తీసుకుంటా. అంటే ఎంతటి పాపహేతువులో చూడు, కామ క్రోధాలు రెండూ కూడా వాటి రెండుని అణిచిపెట్టకపోతే అది 10 వ్యసనాలుగా, క్రోధము 8 వ్యసనాలుగా వీటి మనల్ని లొంగ తీసుకొని ఆ మాయలో పడేస్తాయి. కాబట్టి రాజు ఎప్పుడు వీటికి దూరంగా ఉండాలి, సంయమం పాటించాలి. ఈ కామ క్రోధ లోభ మదమాశ్చర్యములని అరిషడ్ వర్గం అనే మాయలో పడకుండా జాగ్రత్త పడాలి. ప్రభువు నిత్యం అనేక మందితో మాట్లాడాలి. రాజు యొక్క లక్షణం తన దగ్గరికి వచ్చిన విజిటర్స్ ఎవరు వచ్చినా వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. అనేక మందివి చెప్పేటి వినాలి, వాళ్ళ బాధలు వినాలి. కొందరితో నేరుగా మాట్లాడాలి, కొందరితో పరోక్షంగా మాట్లాడాలి. కొన్ని రహస్యాలు ఉంటాయి. చూసారా, రాజు యొక్క లక్షణాల గురించి ముందే సంగ్రహంగా చెప్తున్నారు దశరథ మహారాజు. కొన్ని విషయాలు 10 మంది మధ్య చర్చించాలి, కొన్ని రహస్యంగా చర్చించాలి. ఇవన్నీ రాజ లక్షణాలు. ఎవరితో ఏ విధంగా రహస్యంగా చెప్పాలనో చెప్పాలి, ఎవరితో 10 మందిలో మాట్లాడాలనో అది చెప్పాలి. ఏది చేయాలో రాజుకు చాకచక్యంగా తెలుసుకోవాలి. ధనాగారము ధాన్యాగారము ఎప్పుడూ నిండుగా ఉండాలి. అంటే ఖజానా నిండుగా ఉండాలి, ధాన్యాగారం పంట సమృద్ధిగా ఉండాలి. ప్రజలను ప్రేమించాలి, వారి ప్రేమను పొందాలి. నీ మాటల వలన చేతల వలన నీ మీద ప్రజలకు ప్రేమ నిత్యం పెరుగుతూ ఉండాలి. అద్భుతమైన విషయం చెప్పాడు. నువ్వు ప్రవర్తించే తీరులో, నువ్వు మాట్లాడే మాటల్లో, నీ యొక్క చేతలు నీ చేష్టల్లో ప్రజలకు నీ పైన ప్రేమ పెరగాలి. విరోధ భావాలైన రాగ ద్వేషాలు రాకూడదు. అలాగే అలా ఏ రాజు పరిపాలిస్తాడో అతడి రాజ్యంలో ప్రజలు అమృతం దొరికిన దేవతలా సుఖంగా ఉంటారు. చూసారా, ఎవరైతే తన పిల్లలను తన కన్నబిడ్డల్లాగా రాజు పరిపాలిస్తాడో ప్రజలను, వారు దేవతలకు అమృతం దొరికినంత ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక ఆ రోజుకి దశరథుడు సభ ముగించేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు జరిగిన కార్యక్రమం ఏమిటో, ఆ సభలో ఏమిటి మిగతా విషయాలు కూడా ఈ 14వ ఎపిసోడ్లోనే మనం మరికొన్ని విశేషాలు సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటాం. ఓ మహారాజు అభ్యంతర మందిరానికి వెళ్ళి సుమంత్రుని పిలిచి రాముణ్ణి వెంటనే తీసుకురా అన్నాడు. పర్సనల్గా పరోక్షంగా మాట్లాడటం కోసం తన రథసారథైన సుమంత్రుని పంపించి రాముణ్ణి పిలుచుకురా అన్నాడు తన యొక్క అభ్యంతర మందిరంలో. రాముడు అంజలి ఘటించి తండ్రిని సమీపించాడు. నాన్నగారు నమస్తే అన్నట్టుగా అతడికి ఉచిత ఆసనం చూపించి రాజు మెల్లగా తన మనస్సులో ఉన్న మాటలు కొన్ని వివరించాడు సూక్ష్మంగా. ఏమిటి? రామా, నేను చిరకాలం ఈ రాజ్యాన్ని పరిపాలించాను, అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాను, చేయవలసిన ధర్మకార్యాలన్నీ చేశాను, క్షత్రియ ధర్మాన్ని యథావిధిగా పాటించాను, యజ్ఞాలు చేసి దేవరుణం తీర్చాను, వేదాధ్యయనం చేసి ఋషి రుణం తీర్చాను, సంతానాన్ని కని పితృరుణం తీర్చాను, శరీరం ధరించినందుకు తీర్చవలసిన రుణాలన్నీ తీర్చడానికి. మనకు చాలా ముఖ్యమైనవి ఈ 3 అన్నమాట. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. ఈ 3 కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయవలాలి. నేను యజ్ఞాలు చేసి
దేవతలకు హవిస్సును అగ్నిమూల పురోహితుడు అన్నట్లుగా హవిస్సులు ఘృతము నెయ్యి ద్వారా సమర్పించి దేవతలను తృప్తిపరిచి దేవరుణం తీర్చుకున్నా. ఇక వేద అధ్యయనం చేశాను. 4 వేదాలు మనకు ఋగ్ యజుర్వేద సామ వేదాలన్నీ కూడా అధ్యయనం చేసి ఋషులు మనకు అందించినటువంటి జ్ఞాన భిక్షకి ఆ ఋషులను తీర్చుకున్న. అలాగే మన పితృలను తీర్చుకోవడానికి పోయిన వారి పెద్దలకి చేయవలసిన పితృకర్మలన్నీ చేయడం కోసం నేను సంతానాన్ని పొంది పితృరుణము తీర్చుకున్నా. కాబట్టి ఇక నాకు శరీరం ధరించినందుకు ఇవన్నీ చేసేసాను. కాబట్టి నేను ఏవి చేయాలో అన్నీ చేశాను. చిరకాలం రాజ్యాన్ని అని తన యొక్క పరోక్షంగా తన మనసులో ఉండే అభిప్రాయాలన్నీ రాముడికి చెబుతున్నాడు. ఆ యొక్క రాముడికి రాబోయే రాజ్య పట్టాభిషేస్తూ, నాన్న నేను ఇన్ని చేశాను, నా తర్వాత నువ్వేరా నా కుటుంబాన్ని కాపాడవలసిన వాడని ఒక తండ్రి తన కుమారుడికి చెప్పిన హితబోధల్లాగా అద్భుతంగా. ఎప్పుడైనా పుట్టినవాడు గిట్టకపోడు కాబట్టి పునరపి జననం పునరపి మనకు యదృశ్యం తన్నశ్యతి. ఈరోజు మనం ఏదైతే చూస్తామో అది రేపు మనకు కనపడదు. కాబట్టి ఆయువు తీరిపోతే ఎవరైనా సరే ఆ యొక్క పరమపదంలో భగవదైక్యం కావాలి. కాబట్టి ఆ విధంగా ఇక నాకు వయసు పెరుగుతున్నది కాబట్టి నా పాలనంతా నీకు అప్పచెప్తున్నాను, నా కుటుంబ బాధ్యతంతా నీకు అప్పచెప్తాని ఒక అద్భుతమైన విధంగా ఒక తండ్రి తన కుమారుడితో చెప్పవలసిన హిత విషయాలన్నీ కూడా అద్భుతంగా చెప్తున్నాడు. కానీ ఈ మధ్యలో నాకు కొన్ని శకునాలు దుశ్శకునాలు కనపడుతున్నాయి. ఏమిటి? నా యొక్క జాతక చర్యలో నా యొక్క జాతకంలో రవి కుజుడు రాహు, సూర్యుడు కుజుడు అంగారకుడు రాహువు మొదలైన క్రూర గ్రహాలు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించాయని దైవజ్ఞులు చెప్పారు. అంటే నా యొక్క జాతకంలో ఈ 3 కూడా తీక్షణమైనటువంటి పాపగ్రహాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా దైవజ్ఞులు జ్యోతిష్కులు నాకు చెబుతున్నారు. దీనివలన నాకు ఏ క్షణమైన మరణము రావచ్చు, లేక భయంకరమైన ఆపద కలగవచ్చు. నా మనస్సు మారేలోగా నీవు పట్టాభిషేకం చేసుకో నాయనా అని తన మనసులో ఉండే భావాలన్నీ కూడా తెలిపాడు రాముడికి ఏకాంతంగా ఆ యొక్క దశరథుడు. అప్పుడు మరొక్క విషయం కూడా చెప్తున్నాడు, ఎవరికీ తెలియని విషయం. భరతుడు అయోధ్యలో లేనప్పుడే నీకు పట్టాభిషేకం చేయాలనుకున్నాను. భరతుడు ధర్మాత్ముడే, కానీ రాజ్య అధికారం మీద కోరిక కలిగితే ఎటువంటి వాడికైనా మనస్సు మారవచ్చు. చూసారా ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయాన్ని చెప్తున్నాడు. భరతుడు రాజ్య పట్టాభిషేకానికి ఆటంకం ఏమన్నా ఏర్పడుతుందేమో అందుకని భరతుడు లేకుండా తన కేకయ్య దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేడు, అక్కడ ఉన్న మేనమామ ఇంట్లో పెరుగుతున్నాడు. కాబట్టి భరతుడు అయోధ్యలో లేనప్పుడే నీకు పట్టాభిషేకం చేయాలనుకున్నాను. భరతుడు ధర్మాత్ముడే, కానీ రాజ్య అధికారం మీద కోరిక కలిగితే ఎటువంటి వాడికైనా మనస్సు మారవచ్చు. నీ మిత్రులందరినీ అప్రమత్తులై ఉండి నిన్ను రక్షించమని చెప్పు. అంటే ఇక రాబోయే సంఘటనకి తన మనసులో ఏర్పడిన ఒక క్లేశాన్ని కూడా ఇక్కడ మనకు సూక్ష్మంగా మనకు అందజేశాడో అనే భావనగా కూడా, అంటే కైకేయి యొక్క కూడుకైనటువంటి భరతుడు ఎటువంటి ఆపదలు ఉంటాయంటే తనకు కైకేయికి తనకున్నటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగాల్లో ఆమె వల్ల ఏదైనా జరుగుతున్న అనేక భావాలను రాబోయే కథాంశాన్ని కూడా మనకు సూక్ష్మంగా వివరించినట్టు ముందే రాముడికి ఈ విషయాన్ని చెప్పేస్తున్నాడు. భరతుడు రాజ్యం లేనప్పుడే నీకు చేస్తాననే పదంలో కూడా ఏదో ఒక భవిష్యత్ సూచనగా ముందే చెప్పక చెప్తున్నాడనే భావన ఇక్కడ మనకు తెలిసే విధంగా రాబోయే కథలో మనకు తెలుస్తుంది. ఈ రాత్రి నీవు ఆత్మ నిగ్రహంతో నీవు సీత, చూసారా రేపు నీకు పట్టాభిషేకం కాబట్టి ఈరోజు మీరు నిష్ఠగా ఉండాలి. కాబట్టి ఈరోజు రాత్రి సీత నీవు ఆత్మ నిగ్రహంతో, అంటే కట్టుబాటుగా, అంటే ఇతరమైనటువంటి కుటుంబ వ్యవహారాలు జాగ్రత్త, అంటే రాబోయే విషయాలను ఉపవాసంగా శుచి శుభ్రతగా ఉండాలన్నట్టుగా సీత నీవు ఆత్మ నిగ్రహంతో ఉపవాసం చేసి దర్భాసనముల మీద పరుండాలి. అంటే రేపు ఒక ఉపవాస దీక్షగా ఈరోజు చేయాలి. రేపు రాజ్య పట్టాభిషేకం పవిత్రతగా నేను చేయాలంటే దీనికి ఉపోద్ఘలకంగా పూర్వపు రోజు మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే ఎంత శుచిగా శుభ్రతగా కూడా రాజ్య పట్టాభిషేకం చేయడానికి తాను ఉద్యుక్తులలో ఆ విషయాలు కూడా సూక్ష్మంగా వివరిస్తున్నాడు. సీత నీవు ఇద్దరూ కూడా
నీవు సీత ఆత్మ నిగ్రహంతో ఉండండి అంటే దాని భావన అద్భుతమైన ఉపవాస దీక్షతో దర్భాసనాలపైన నిష్ఠగా ఉండండి. వేరే విధమైనటువంటి అంటే ఆ యొక్క సాంసారికమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండమన్నట్టుగా చెప్పాడనమాట ఆ రాత్రి. రాముడు అంటే అంత ఉపవాస దీక్ష. రాముడు తండ్రికి నమస్కరించి తల్లి మందిరానికి వెళ్ళాడు. అటు తర్వాత తండ్రితో మాట్లాడి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కౌసల్యాదేవికి అప్పటికే పట్టాభిషేక వార్త తెలిసింది. ఆ వెంటనే ఆమె పట్టుబట్టలు కట్టుకొని దేవతాగృహములో కూర్చుంది. మౌనం వహించింది. కొడుకుకి రాజ్య పట్టాభిషేకం అవుతుందని ఆమె వెంటనే పట్టుబట్టలు కట్టుకొని ఆనందంగా కూర్చుందనమాట. మౌనం వహించి ఏకాగ్రతతో లక్ష్మీదేవిని పూజిస్తూ ధ్యానించింది. సుమిత్ర, లక్ష్మణుడు, సీత అక్కడికి వచ్చి ఆమె ధ్యానానికి భంగం కలిగించకుండా మౌనంగా కూర్చున్నారంటే రాముడు పోక ముందే వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ఆమె లక్ష్మీదేవికి మౌనంగా ధ్యానం చేస్తున్నది. అటు తర్వాత సుమిత్ర, లక్ష్మణుడి తల్లి, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు. ఆమెను ఆ యొక్క ధ్యానంలో నుంచి ఇబ్బంది పెట్టకుండా కూర్చోన్నారు. వెంటనే రాముడు కూడా అక్కడికి వెళ్ళాడు. రాముడు మొట్టమొదటి తల్లికి నమస్కరించాడు. అమ్మా, తండ్రి గారు నన్ను రాజ్యపాలన చేయమని ఆదేశించారు. రేపు చూసారా తల్లికి వెంటనే చెప్పాడు వచ్చి గౌరవంగా, రేపు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది, నన్ను సీతని ఆశీర్వదించు అని తల్లికి అద్భుతంగా పాద నమస్కారం చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆశీర్వదించుకొని మొట్టమొదటిగా అమ్మను వేడుకున్నారు. అది రాముడి యొక్క గుణగణాలు. కౌసల్యాదేవి ఆనంద బాష్పాలతో ఆశీర్వదించింది. చిరకాలంగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ చేసిన వ్రతాలు, పూజలు, ఉపవాసాలు ఫలించాయని తను ఆనందపడింది. తాను చేసే విష్ణు పూజ ఆనందంగా అయిందని, స్వామి యొక్క దీవెనలు నాకు అందాయని ఆనందపడిందన్నమాట ఆ క్షణంలో. రాముడు తన పక్కనే చేతులు కట్టుకొని నిల్చున్న లక్ష్మణుడితో, ఇది చాలా అద్భుతమైన సంఘటన. ద్వితీయం మేనంతరాత్మానం త్వామియం శ్రీ రూపస్థిత. నీవు లక్ష్మణుడితో, అది రామలక్ష్మణుల యొక్క ప్రేమ బంధం. ఓ లక్ష్మణ, నీవు నాకు బహిప్రాణివి. ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నన్ను వరించిందంటే నిన్ను కూడా వరించినట్లే. ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడండి లక్ష్మణుడితో. అది వారిద్దరి అనుబంధం. అసలు నేనే రాజ్యాన్ని కానీ రాజభోగాలు కానీ చివరకు జీవితాన్ని కానీ కోరుకుంటున్నానంటే అవన్నీ నీతో కలిసి పంచుకుంటున్నాను. అది రామలక్ష్మణుల యొక్క అన్యోన్యమైనటువంటి భాతృబంధంగా రాముడు అంటున్నాడు. ఓ లక్ష్మణ, నేను ఈనాడు యువరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నానంటే నువ్వు నా బహిప్రాణివి. ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నన్ను వరించిందంటే నిన్ను కూడా వరించినట్లే. అసలు నేను ఈ రాజ్యాన్ని కానీ రాజభోగాలు కానీ చివరకు జీవితాన్ని కానీ కోరుకుంటానంటే అవన్నీ కూడా నీతో కలిసి నేను అనుభవించంటే ఎంత ప్రేమ కలిగిన వాడో. అందుకే రాముడితో ఎప్పుడూ కూడా అరణ్యవాసం అంతా కూడా గడిపినవాడు లక్ష్మణుడు ఒక్కడే అని చెప్పడానికి ఇక్కడ ఒక అద్భుతమైన రాముడి గుణం మనకు తెలుస్తుంది. తల్లుల వద్ద సెలవు తీసుకొని సీతా సమేతుడై తన మందిరానికి వెళ్ళాడు. ఈ విధంగా కొంతసేపటికి కులగురువు వశిష్ఠుడు వచ్చి సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాస దీక్ష ఇచ్చారన్నమాట. ఆయన కులగురువు కదా, తండ్రి చెప్పాడు కదా ఉపవాస దీక్ష దర్భాసనం పైన పడుకోమని. ఆ విధంగా రాముడు శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి హోమం చేశాడు. ఈ విధంగా మనం ఈ 14వ ఎపిసోడ్లో సీతారాములు దేవతాగృహములో దర్భలతో చేసిన చాపలు పరుచుకొని నిద్రించారు అన్నటువంటి విషయంలో ఈరోజు జరిగినటువంటి విషయాన్ని, ఏ విధంగా రాబోయే రాజ్య పట్టాభిషేకానికి పూర్వీకంగా జరిగినటువంటి ఒక ఘట్టంగా మనం ఈ 14వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే విశేషాలు రాబోయే 15వ ఎపిసోడ్లో ఈ అయోధ్యకాండలో వాల్మీకి ఏ విధంగా ఈ రామాయణాన్ని అంచెలంచెలుగా వర్ణిస్తూ ఎంతటి హృదయ ఆనందజనకంగా ఉన్నటువంటి రామాయణం, ఒక ఆదర్శవంతమైన రాముడి యొక్క సీతాయాశ్చరితం మహత్ అన్నట్టు, రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టు భవభూతి చెప్పినట్లుగా గొప్పనైనటువంటి మన ఆంధ్రులకు ప్రియమైనటువంటి ఈ సీతారాముల గాథ వింటుంటే ఎంతో ఆనందజనకమైనటువంటి ఆది కావ్యమైన ఈ రామాయణ వాల్మీకి రచించిన రామాయణ గాథ తెలుసుకుంటున్నాం. రాబోయే 15వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామాయ నమః. స్వస్తి.